భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైस्तुष्टुवागुंसस्तनूभिः विसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं शान्तिः शान्तिः शान्तिः. ఎక్కడ అభావ విజ్ఞేయ విషయస్య జ్ఞానస్య అభావజ్ఞేయ వ్యతిరేకాత్ జ్ఞేయ జ్ఞానయోః అన్యత్వం అన్నాడు. అభావ విజ్ఞేయ విషయస్య అని కదా ఉంది. అభావ విజ్ఞేయ విషయస్య అంటే అభావమే విజ్ఞేయం. అభావ రూప యః జ్ఞేయ జ్ఞేయ అన్నమాట. అదే విషయంగా కలిగిన జ్ఞానము. అలాగే అభావ రూపమైన జ్ఞానం ఒకటి. ఈ రెండు పరస్పరం భిన్న భిన్నములు. అంటే అభావ జ్ఞానం వేరు, అభావ విషయక జ్ఞానం వేరు. ఘట జ్ఞానం వేరు, ఘట జ్ఞానం యొక్క జ్ఞానం వేరు. అలాగే సిద్ధంగా అభావ విజ్ఞేయ విషయస్య జ్ఞానస్య అభావ జ్ఞేయ వ్యతిరేకాత్ జ్ఞేయ వ్యతిరేకాత్ అంటే దానికంటే వేరు కనుక జ్ఞేయ జ్ఞానయోః అన్యత్వం సిద్ధం, భేద సిద్ధ అని అర్థం. భేదస్య సిద్ధత్వాత్ అనేది సంగ్రహవాక్యం. ఆ భేదం దేనికి భేదము అనేది వివరణ వాక్యంలో దీనిలోనే ఆ జ్ఞానమునకు జ్ఞేయమునకు భేదం చూపించాము. అలాగే నహి తత్ సిద్ధం మృతమివోజ్జీయుతం పునరన్యథా కర్తుం శక్యతే వైనాశిక శతైరపి. ఆ వాక్యం చాలా తమాషగా ఉంది. నహి తత్ సిద్ధం మృతమివోజ్జీయుతం అన్నారు కదా. అంటే ఏమర్థం అంటే ఆ సిద్ధించిన భేదాన్ని అది అన్యథాకర్తం నశక్యతేలోకి అన్వయం. ఉన్నటువంటి భేదం సిద్ధించినప్పుడు ఈ సిద్ధమైన భేదాన్ని మరో రకంగా చేయడం 100 మంది వైనాశికులైనా చేయలేరు. దానికి ఉదాహరణ చచ్చిన వాడిని బతికించినట్టుగా మృతమేవ ఉజ్జీవితం. చనిపోయిన వాడిని బతికించడం ఎలా సాధ్యం కాదో అలాగే సిద్ధమైన వస్తువుని మళ్ళీ అన్యథాకర్తం వేరే రకంగా చేయడం అనేది వైనాశికులు ఎంతమంది వచ్చినా సరే అది జరిగే పని కాదు. నహి తత్ సిద్ధం మృతమివ ఉజ్జీవయుతం పునరన్యథాకర్తుం శక్యతే వైనాశిక శతైరపి. జ్ఞానస్య జ్ఞేయత్వమేవేతి తదప్యన్యేనైతి త్వత్పక్షే అతిప్రసంగైతి చేన్న అలా. అది కాదండి, వాళ్ళు మళ్ళీ పూర్వపక్షం. జ్ఞానమేమో జ్ఞేయత్వమేవా అన్నారు కదా. అంటే జ్ఞానం కూడా తెలుసుకోదగింది, అది కూడా మరో దగ్గర తెలుసుకోదగింది, దాన్ని బట్టి ఇంకో తెలుసుకోదగింది అని అలా చొప్పున మీ మతంలో అతివ్యాప్తులు వస్తాయి కదా అని అడిగాడు. గురండి జ్ఞానస్య అజ్ఞేయత్వే అని వస్తుందండి. అలా కదా, స్వవ్యతిరిక్త జ్ఞేయత్వ నిశ్చయం. అలాగా అంటే తనకి ఏదైనా ఒక జ్ఞానం ఉంటే అది తనకంటే వేరే దాని చేత తెలియబడాలి అని నియమం. జ్ఞానం వేరు జ్ఞేయం వేరు అన్నారు కదా. అన్నప్పుడు ఇప్పుడు ఈ జ్ఞానం ఉంది, ఇది మరొక దాని చేత జ్ఞేయం కావాలి అంటే స్వవ్యతిరిక్త జ్ఞేయం కావాలి. అంటే తనకంటే వేరే జ్ఞానం చేత తెలియబడాలి. అది మళ్ళీ తెలియాలంటే దానికంటే వేరే జ్ఞానం ఇంకోటి కావాలి. అలా చొప్పున మళ్ళీ దానికి అతివ్యాప్తి వస్తుంది కదా అని అడిగాడు. అనవస్థ. మొదటి జ్ఞేయము ఇది జ్ఞానం చేత తెలియబడింది, ఆ జ్ఞానం కూడా జ్ఞేయమే అయింది. అప్పుడు దానికి వేరే జ్ఞానం, మరి దాన్ని తెలుసుకోవడానికి దానికి వేరే జ్ఞానము, ఇలా చొప్పున అనవస్థ వస్తుంది కదా అని అడిగాడు అనమాట. జ్ఞానస్య జ్ఞేయత్వమేవేతి తదప్యన్యేన ఇది త్వత్పక్షే అతిప్రసంగ ఇది చేన్న. మా మతంలో అయితే లేదు, అన్ని జ్ఞాన స్వరూపాలే కనుక వేరే జ్ఞానం అక్కర్లేదు. కానీ వేదాంత మతంలో జ్ఞానం వేరు జ్ఞేయం వేరు అని ఎప్పుడైతే అన్నారో, జ్ఞేయము అనేటువంటి దాన్ని తెలియడానికి మరో జ్ఞానం కావాలి, అది జ్ఞేయం కావాలంటే దానికి మరో జ్ఞానం కావాలి. అలా చొప్పున అతివ్యాప్తి వస్తుంది కదా అని బౌద్ధుల పూర్వపక్షం. జ్ఞానస్య జ్ఞేయత్వమేవేతి తదప్యన్యేనేతి త్వత్పక్షే అతిప్రసంగ ఇది చేన్న. దానికి సమాధానం ఏంటి? తద్విభాగోపపత్తే సర్వస్య. విభాగోపపత్తే సర్వస్య అనే దగ్గర అర్థం ఏంటి అంటే ఈ విభాగం చాలా సుఖంగా ఉంది, అనుమానం ఏం లేదు. విభాగము అంటే అసంకర. కేంద్ర ఆనందగిరిలో రాశారు, చూసుకోండి. నా తదితి సర్వస్య వస్తుజాతస్య విభాగ అసంకర. జ్ఞానమేవ న జ్ఞేయం, జ్ఞేయమపి జ్ఞేయమేవ న కదాచిదపి జ్ఞానం ఇత్యేవం రూపః తస్య ఉపపత్తేరిత్యర్థః. స్పష్టంగా రాశారు. జ్ఞానమే అవుతుంది, జ్ఞేయం జ్ఞేయమే అవుతుంది.
ఎప్పుడు జ్ఞానం జ్ఞేయం కాదు, జ్ఞేయం జ్ఞానం కాదు. ఈ రెండుకి తేడా ఉంది. విభాగం పూర్తిగా మాకు కుదురుతుంది కనుక అనవస్థతాలకు ప్రసక్తి లేదు. సర్వ ప్రపంచంలోనూ ఉండే వస్తువులు విభాగము అంటే కలిసిపోవు, అసంకరము అంటే ఒకదానిలో ఒకదే కలిసి జ్ఞేయం జ్ఞానం అయిపోయింది, జ్ఞానం జ్ఞేయమైపోయింది, ఇలాంటిది ఏం లేదు. జ్ఞానం జ్ఞానమేవా, జ్ఞేయం జ్ఞేయమేవా నకదాచిత జ్ఞానస్వరూపం అనేటువంటి వ్యవస్థ మాకు కుదిరింది అన్నారు. అంటే జ్ఞేయం ఎప్పుడు కూడా జ్ఞానస్వరూపం కాదు, కాదు కనుక దానికి వేరే జ్ఞానం రావాల్సిన పని లేదు, అంచేత అనవస్థ లేదు అని మన సమాధానం. లేదా దీనికి ఇంకొక రకమైన వ్యాఖ్యానం చేసి అథవా ద్విభాగోపపత్తే అని ఓ పదచ్ఛేదం చేశారు. తద్విభాగోపపత్తే అన్నప్పుడు ఇది నా తత్ అని విడగొట్టేసి ఇది చేన్నా ఉంది కదా అక్కడికి పదం, అలా కాకుండా ఇది చేన్నా తత్ అని విడగొట్టేసి అది కాదు, అక్కడ విభాగం కాకుండా పదచ్ఛేదం ద్విభాగోపపత్తే సర్వస్య అనేటువంటి పదచ్ఛేదం వ్యాఖ్యానాంతరం. ఇది రెండు భాగాలు ఉన్నాయి. అంటే రెండు రాసులు, ఒక జ్ఞాన రాశి ఒకటి, జ్ఞేయ రాశి ఒకటి, అంతే రెండే తప్ప మూడో వస్తువు లేదు. ఇంకా మళ్ళీ జ్ఞానము యొక్క జ్ఞానము, జ్ఞేయము యొక్క జ్ఞానము ఇలాంటివే ఉండవు. జ్ఞానమే, జ్ఞేయం జ్ఞేయమే, ఇది రెండే విభాగాలు తప్ప మూడోది లేదు అనేటువంటి వ్యాఖ్యానం కూడా చేస్తున్నారు. అది చూసుకోండి. అథవా ద్విభాగోపపత్తేరితి ఛేద జ్ఞాన జ్ఞేయ రూప భాగద్వయమేవ రాశిద్వయమేవ అంగీక్రియతే. జ్ఞానం ఒక రాశి, జ్ఞేయం మరొక రాశి, అంతేనా తృతీయ జ్ఞాన విషయక జ్ఞాన రూప భావరాశికి అంగీక్రియతే. అలా కాకుండా జ్ఞాన విషయక జ్ఞానము అంటూ మరొక రాశి లేదు, మూడో భావం మూడో రకం లేనే లేదు, రెండే రకాలు అని వ్యాఖ్యానం చేశారు. దాన్నే వివరణ వస్తున్నారు. యదాహి సర్వం జ్ఞేయం కస్యచిత్ తదా తద్వ్యతిరిక్తం జ్ఞానం జ్ఞానమేవా. ఎవరికైనా అందరికీ జ్ఞేయం ఉందనుకోండి, జ్ఞేయం అయితే దానికంటే వేరేగా ఒక జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానం జ్ఞానమే అవుతుంది, అది రెండో రకం. అంటే జ్ఞేయం ఒక రకం, జ్ఞానం రెండో రకం, అంటే ద్వితీయో విభాగ ఏవ అభ్యుపగమ్యతే అవైనాశికై న తృతీయ తద్విషయ ఇత్యనవస్థ అనుపపత్తి. అలా మూడో రకం లేదు కనుక ఇది ఎవరిది సిద్ధాంతం. అంచేత అవైనాశికై అని బౌద్ధులు కాకుండా ఉండే మాలాంటి వాళ్ళు అందరం రెండే రకాలు చెప్తాను తప్ప మూడో రకం లేదు, అంచేత మాకు అనవస్థ లేదు అనేటువంటి ప్రశ్న. తర్వాత జ్ఞానస్య స్వేనైవ అవిజ్ఞేయత్వే సర్వజ్ఞత్వ అనేది చేత్. అదొక మాట. ఇంకో కొత్త మాట చెప్పారు. ఈ జ్ఞానము తనకే రాదనుకుంది. అంటే జ్ఞానాత్మకము బ్రహ్మ, జ్ఞానస్వరూపమే కదా. వేదాంత మతంలో బ్రహ్మ జ్ఞానస్వరూపం. జ్ఞానస్వరూపం అయితే అది దాని చేత దాని యొక్క జ్ఞానం వేరేగా లేదన్నావు కా నువ్వు. అంటే తను తెలుసుకునేవాడు ఎవడు లేడు కనుక, తను తెలుసుకోవట్లేదు కనుక అది తెలియని వస్తువు ఒకటి మిగిలిపోయింది. కాబట్టి తను సర్వజ్ఞుడు అనే మాట కుదరదు కదా అని అడుగుతున్నారు. బ్రహ్మ సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడు అంటే అన్నిటి యొక్క జ్ఞానం గలవాడు. అన్నిటి యొక్క జ్ఞానం గలవాడు అంటే ఈ బ్రహ్మే జ్ఞాన స్వరూపుడయ్యాడు. అప్పుడు దాని యొక్క జ్ఞానం వేరేగా లేదుగా. జ్ఞానం యొక్క జ్ఞానం లేదు, జ్ఞానమే జ్ఞానం జ్ఞేయమే అనేసారు కదా. అవి జ్ఞానం యొక్క జ్ఞానం లేదు అంటే బ్రహ్మ యొక్క జ్ఞానం లేదు అని అర్థం. అంటే బ్రహ్మ తను తెలుసుకోడు అని అర్థం తేల్చి అప్పుడు ఆయన సర్వజ్ఞుడు కాదు కదా అని ఆక్షేపం వచ్చింది బౌద్ధుల మతంలో. జ్ఞానము తన చేతనే అవిజ్ఞేయము అంటే తనకే తెలియడు అని అర్థం వచ్చింది. జ్ఞానస్వరూపమైన బ్రహ్మ తన చేతనే తెలియబడకుండా ఉన్నాడు. ఎందువల్ల దాని యొక్క జ్ఞానం వేరేగా ఉండదు కనుక అప్పుడు ఆయనకి సర్వజ్ఞత్వం పోతుంది కదా అని అడిగారు. సర్వజ్ఞత్వ హానిరితి చేత్ అంటే సోపి దోష తస్యైవాస్తు కిం తన్ నిర్వహరణేన అస్మాకం అనవస్థా దోషశ్చ జ్ఞానస్య జ్ఞేయత్వాభ్యుపగమాత్ ఆవశ్యకం చ వైనాశికానాం జ్ఞానం జ్ఞేయం. అంటే అది కాదండి, జ్ఞానము తన చేత తెలియబడలేదు అన్నాడు అనుకోండి, ఈ దోషం ఎవరికి వస్తుంది? జ్ఞానము కూడా ఒక తెలియబడే వస్తువు అనుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకైతే వస్తుంది, కానీ జ్ఞానమే జ్ఞేయమే. అది మా మతంలో అయితే దోషాలు ఏమీ ఉండవు. అంచేత బ్రహ్మ జ్ఞాన రూపుడు,
అది జ్ఞానమే అవుతుంది అంతే, అది జ్ఞేయం కానే కాదు. అది జ్ఞేయమా అవిజ్ఞేయమా సర్వజ్ఞ ఈ మాటలు మాకేం లేదు. సోపి దోష తస్యై వాస్తు, ఈ దోషం కూడా బౌద్ధుడికే వస్తుంది. కింతం నిబ్రహణేన అస్మాకం, అనవస్థా దోషము మాకు లేదు, ఈ దోషము మాకు లేదు. ఎందువలన జ్ఞాయస్య వాళ్ళు ఏంటంటే జ్ఞానము కూడా జ్ఞేయము అన్నారు కనుక వాళ్ళు వైనాశికానాం జ్ఞానం జ్ఞేయం, వాళ్ళకి జ్ఞానం జ్ఞేయం అవుతుంది. మాకు జ్ఞానమే జ్ఞేయమే, రెండే మాటలు తప్ప జ్ఞానం జ్ఞేయం అవుతుందని మేము అనలేదు కదా. అంచేత మీరు చెప్పే దోషాలన్నీ వేలెత్తి చూపించుకుని తన్ని తానే తిట్టించుకోవడం, ఈ దోషాలన్నీ వాళ్ళకే తప్ప మాకేమీ లేవు. స్వాత్మనాచ అవిజ్ఞేయత్వేన అనవస్థ అనివార్య సమాన ఏవాయం దోష ఇది చేయన్న అంటే స్వాత్మన ఇంకో మాట చెప్పారు. వాడు తేనైవ జ్ఞేయత్వాంగీకారాత్ నా అనవస్థ అని కనుక అన్నాడు కదా. జ్ఞేయంగా ఒప్పుకుంటాం, వాళ్ళు బౌద్ధులు జ్ఞానాన్ని కూడా జ్ఞేయంగా ఒప్పుకుంటాం. ఎలా ఒప్పుకుంటారు అంటే తన్ని తనే తెలుసుకుంది, వేరే అనవస్థ ఇంకో జ్ఞానం కావాలి అనే మాట ఒప్పుకోరు. స్వాత్మనా జ్ఞేయత్వం చెప్తాము. స్వాత్మనాచ అవిజ్ఞేయత్వేన అనవస్థ అనివార్య అంటే తన చేత తను తెలుసుకోవడం అనేది ఎక్కడా కుదరదు. స్వజ్ఞేయత్వం సిద్ధం హి ఇత్యత్ర స్వజ్ఞేయత్వ అసంభావస్య ఉక్తత్వా అతను వెనకాలే చెప్పేశారు మాట. చచ్చిపోయిన వాడిని బతికించడం ఎలా సాధ్యం కాదో అలాగే మళ్ళీ తనని తెలుసుకోకపోవడం అసాధ్యము అనే మాట ఇదివరకే చెప్పాం కనుక తన చేత తను అవిజ్ఞేయము అనేటువంటి మాట అనివార్యము అనే ప్రశ్నకి సమాధానం లేదు. జ్ఞానస్య ఏకత్వం తన చేత తాను తెలియడం అంటే జ్ఞానము జ్ఞేయము రెండు ఒకటే అని చెప్పడంలో అంతరార్థం అండి. తనే జ్ఞానం తనే జ్ఞేయం అనే అదే వాళ్ళ అలా కుదరదు. అంటే వాళ్ళ మతంలో ఆ పూర్వపక్షం చూడండి, సమాన ఏవా అనే దగ్గర అవతారిక చూసుకోండి. జ్ఞానస్య అజ్ఞేయత్వే తద్వ్యవహార అసిద్ధి జ్ఞానాంతరజ్ఞేయత్వే చ అనవస్థ తమాపి స్యాదితి శంకతే సమాన ఏవేతి అని అర్థం. జ్ఞానము తెలియబడదు అని అంటే తెలియబడకపోతే దాంతో వ్యవహారం ఎలా కుదురుతుంది? వ్యవహారం నడవాలి అంటే దాన్ని తెలుసుకుంటే కదా వ్యవహారం. ఆ వస్తువు ఏమిటో మనకి తెలియకపోతే దాంతో పనేం చేస్తాం? కనుక జ్ఞానము అజ్ఞేయమైతే అంటే తెలియకపోతే తద్వ్యవహార అసిద్ధికి దాని యొక్క వ్యవహారమే కుదరదు. పోనీ ఆ జ్ఞానము మరొక జ్ఞానం చేత తెలియబడింది అన్నారు అనుకోండి, దానికి మరో జ్ఞానం దానికి మరో జ్ఞానం అని అనవస్థ దోషం చేత రెండు పక్షాల్లోనూ దోషం పెట్టి సమాన ఏవాయం దోష అని అడిగాడు. అంటే సమాధానం ఏమి మనం ఏం చెప్తున్నాము అంటే జ్ఞానం స్వప్రకాశమయ్యా, జ్ఞాన స్వప్రకాశత్వేన స్వవ్యవహార సిద్ధే జ్ఞాన భేదస్యైవ అస్మాభిః అనంగీకారాత్ అనవస్థాయా ప్రసక్తిరేవ నాస్తి. జ్ఞానం ఒకటే, జ్ఞానము స్వప్రకాశం. దాన్ని తెలియజేయడానికి మరొకటి ఏం అక్కర్లేదు, స్వయం ప్రకాశంగా ఉంటుంది. జ్ఞానం జ్ఞేయం కావాలి అంటే దానికి మరో జ్ఞేయం కావాలి అని అడుగుతున్నాడు. అంటే ఇతరము చేత తెలియబడేటువంటి జ్ఞానం అయితే దానికి మరొకటి అని అనవస్థలు వస్తాయి మీకు. కానీ మా వేదాంత సిద్ధాంతంలో అలా అనలేదు. జ్ఞానం స్వప్రకాశము, అది ఒకటే, దానికి మరో జ్ఞానం అక్కర్లేదు. దీపం కాంతిని చూపించడానికి మరో దీపం అక్కర్లేనట్టుగా స్వప్రకాశ చైతన్య స్వరూపమైన జ్ఞానానికి అది తెలుసుకోవడానికి అది స్వేనైవ వ్యవహార సిద్ధికి దానికి జ్ఞానం కనుకనే దాని చేత వ్యవహారాలు కుదిరిపోతాయి. దానికి మరొక జ్ఞానం అక్కర్లేదు. స్వతఃప్రామాణ్యవాదులు స్వప్రకాశవాదులు కనుక జ్ఞానం మాకు కుదురుతుంది. మీకైతే ఏది తెలియబడుతుందో అది ఇతర చేత తెలియబడాలి అనే నియమం ఉంది. కనుక వేరే జ్ఞానం కావాలి, దానికి వేరే జ్ఞానం కావాలి అని మీరు అంటారు. అలా మాకు లేదు, స్వప్రకాశం చేతనే వ్యవహారం కుదిరిపోతుంది కనుక వేరే జ్ఞానం అక్కర్లేదు కాబట్టి అనవస్థ రూపమైన దోషం మాకు లేదు అని సమాధానం చెప్తున్నారు. మరి జ్ఞానం ఒకటే అయితే ఇన్ని భేదాలు ఎలా కుదురుతాయి అని తర్వాత మాట మళ్ళీ ప్రశ్న. జ్ఞానస్య ఏకత్వోపపత్తే సర్వదేశ కాల పురుషాది అవస్థం ఏకమేవ జ్ఞానం నామరూపాది అనేక ఉపాధి భేదాత్ సవిత్రాది జలాది ప్రతిబింబవత్ అనేకథ అవభాసతే ఇది నాసో దోష. అది మేము చెప్పే మాట. జ్ఞానం ఒకటే, కానీ అదే ఒకే సూర్యుడు జలాదులలో ప్రతిబింబాల్లో అనేకంగా కనిపించినట్టుగా నామరూపాది అనేక ఉపాధుల యొక్క భేదం చేత ఇది భిన్న భిన్నంగా కనిపిస్తోంది. వస్తుతః జ్ఞానం ఒకటే.
సర్వదేశకాల పురుషాత్యవస్థం ఏకమేవ జ్ఞానం. అన్ని ప్రదేశాల్లో అన్ని కాలాల్లో అందరికీ కలిగే జ్ఞానం ఒకటే. అది బ్రహ్మజ్ఞానము, ఒకటే రూపము. అయితే మరి భేదం ఎలా కుదిరింది? ఉపాధి భేదం చేత భేదము. అన్ని చోట్ల చెప్పే మాట ఇది. వేదాంత సిద్ధాంతంలో భేదం కల్పితము, ఔపాధికము. ఎక్కడ చెప్పినా వాస్తవంగా ఐక్యం. అంచేత జ్ఞానం ఒకటే, దానిలో సందేహం లేదు. మరి భేదం ఎలా కుదురుతుంది అని అంటే, ఆ దేశకాల పురుషాదుల యందు ఉండే జ్ఞానం ఒకటే అయినప్పటికీ నామరూపాది అనేక ఉపాధి భేదాత్, ఉపాధులు భిన్న భిన్నంగా ఉన్నాయి కనుక అనేకతయా అవభాసతే. దాని ఉదాహరణకి దృష్టాంతం ఏంటి అంటే, సవిత్రాది జలాది ప్రతిబింబవత్. సూర్య ప్రతిబింబం జలాదుల్లో వేరే వేరేగా కనిపించింది. సూర్యుడు అంతమంది లేరు, ఒకడే. ఒకే సూర్యుడు అనేక చోట్ల అనేక జలాలలో ప్రతిబింబించి నానా రకాలుగా కనిపిస్తున్నాడు. అలాగే జ్ఞానం కూడా ఒకటే, ఉపాధి భేదం చేత భిన్నంగా కనిపిస్తుంది అనే మాట చెప్పారు. తథాచ ఇహమిదం ఉచ్యతే. అలాగే ఇక్కడ కూడా చెప్పుకుంటాము. అంటే చైతన్యం నిత్యం కనుక దాని యందు సమస్త విధమైనటువంటి కళలు అధ్యారోపితం అవుతాయి. అది ప్రకృతి, మూల ప్రకృతం. మనకి అసలు ఈ గొడవంతా ఎందుకు వచ్చింది, బౌద్ధం అంతా అని అంటే, షోడశకల పురుష అని ఎక్కడొచ్చింది? ఎవడు వీడు, ఎక్కడున్నాడు? హృదయాకాశంలోనే ఉన్నాడు. ఆయనకి ఎందుకు కళలు ఎక్కడొచ్చాయి? ఆయన వస్తుతగా చైతన్యం ఒకటేనయ్యా, నిత్యమైన చైతన్యం. అదే అధిష్టానం. అక్కడ ఎందుకు కళలు అధ్యారోపణం చేస్తున్నాము అనేదే ఈ గ్రంథానికి అర్థం. ప్రాణాది కళలన్నీ ఆ చైతన్యము అనే అధిష్టానం అందు ఆరోపింపబడుతున్నాయి. అంచేత దీనికి అదికి అధిష్టానం ఎవరంటే చైతన్యమే. చైతన్యమే అని, నీ హృదయ పుండరీకంలో ఉండే చైతన్యమే అని అర్థం చెప్పుకోవాలి. అది తథాచ ఇహమిదం ఉచ్యతే అని. అంచేత అట్లే ఇక్కడ కూడా చెప్పబడుతోంది అని. అలాగే అంటే ఒకే జ్ఞానము దేశకాల రూపములైన అన్నిటి యందు ఉన్నప్పుడు ఒకటే అయినప్పటికీ నామరూపాది ఉపాధుల చేత భిన్నముగా కనిపించినట్టుగా ఒకే చైతన్యము షోడశకళ పురుషుడుగా కనిపిస్తోంది ఉపాధి భేదం చేత అని చెప్తుంది. నన్ను శృతే ఇహైవ అంతఃశరీరే పరిచ్ఛిన్న కుండబదరవత్ పురుష ఇది అని వేదం ఏం చెప్తోంది? నన్ను శృతేహని దగ్గర నుంచి పూర్వపక్షం. చైతన్యము నిత్యము అని చెప్తున్నారు. అది ఎలా కుదురుతుందండి? చైతన్యానికి నిత్యత్వం లేదు. ఎందువలన? పరిచ్ఛేద శృతే పరిచ్ఛిన్నస్థితి ఘటాధివత్ అనిత్యత్వం. అది ప్రశ్న. అంటే ఇక్కడ ఉంది అని చెబుతున్నారు. ఇక్కడ ఉన్నది అంటే చిన్నది అనిత్యం అవుతుంది తప్ప, సర్వత్రా సర్వవ్యాపకమైన చైతన్యము అంటే అది నిత్యం అవ్వచ్చు. కానీ మీరేం చెప్పారు? శృతే ఇహైవ అంతఃశరీరే పరిచ్ఛిన్న, ఇహైవ అంతఃశరీరే, ఈ శరీరంలో చిన్నగా ఉన్నది అన్నాడు. అంటే అది పరిచ్ఛిన్నమైంది. ఎలాగా? కుండబదరవత్ పురుష. కుండబదరం అంటే ఒక జాడి, ఒక కుండలో పెట్టిన రేగి పళ్ళు. కుండలో పెట్టినవి అంటే పరిచ్ఛిన్నములు చిన్నవి అవుతాయి కదా, అవి అనిత్యములు అవుతాయి. కానీ నిత్యములు శాశ్వతం వ్యాపకం ఎలా అవుతుంది? ఈ శృతిలోనే మీరు ఇహైవ అంతఃశరీరే అనే మాట వల్ల, ఇక్కడే శరీరం లోపల అని చెప్పడం వల్ల దీనికి కూడా ఒక పరిచ్ఛేదకము, ఒక ప్రదేశం, ఒక డూమ్ పెట్టి దీనిలో ఉంది అని మాట చెబుతున్నారు. దీనిలో ఇంత ఒక పరిమితమైనటువంటి ప్రదేశంలో ఉంది అని చెప్పడం ఎప్పుడైతే అన్నారో అది పరిచ్ఛిన్నము, అల్పము, అనిత్యము అనేటువంటి మాట వస్తుంది. కానీ చైతన్యం నిత్యము అనే మాట కుదరదు కదా అని అడిగాడు వాడు. ఇహైవ అంతఃశరీరే పరిచ్ఛిన్న కుండవత్ బదరవత్ పురుష. ఈ పురుషుడు అంటే మీరైతే ఎవరైతే ఆత్మ అంటున్నారో ఆయన కూడా ఇహైవ అంతఃశరీరే అని అన్నప్పుడు ఈ శరీరంలో ఉన్నవాడు అంటే చిన్నవాడు, అనిత్యుడు అదే వచ్చింది కదా అని అంటే, అదేం కాదయ్యా, ప్రాణైతి చేయన్న ప్రాణాది కళాకారణత్వాత్. ఆయన ఇక్కడే ఉన్నాడు అని అర్థం కాదు. మనం ఏం చెప్తున్నాము అంటే శరీరాంతస్తత్వం ప్రత్యేగాత్మ రూపంగా పరిచ్ఛేద వివక్షగా చెప్పట్లేదు. మరి ఇంకేం చెబుతున్నారు అని అంటే కళాకారణత్వాత్, స్వభావంగా అక్కడ అలాగే ఉంటుంది. కానీ దాని యందు ఈ కళలన్నీ పుడుతున్నాయి కనుక కళలకి కారణమైన వాడు ఈ శరీరంలో ఉన్నవాడు. అంటే ఆయన అంతటా ఉండొచ్చు, ఆయన ఈ శరీరంలో ఉన్న ఆయన యందు ప్రాణాది కళలు పుడతాయి అన్నంత మాత్రం ఆయన అంటే ఇక్కడే ఉన్నాడు, తక్కువ చోట లేడని అర్థం కాదు. ఈ శరీరాంతర్వర్తి పురుషుడిలోనే ప్రాణాది కళలు వస్తాయి. ఈ కళలకి కారణమైన వాడు శరీరాంతర్వర్తి పురుషుడు అని చెప్పినట్టు అయింది. తర్వాత ఆయన అక్కడ మాత్రమే ఉన్నాడు అనే మాట కాదు, సర్వవ్యాపకమే. చైతన్యం సర్వవ్యాపకమే. ఆ పురుషుడు సర్వగతుడే అయినప్పటికీ
కళలకి కారణమైన వాడు ఈ శరీరాంతర్వర్తి అయిన వాడు. ప్రాణాదులు ఎక్కడ ఎక్కడ పుట్టింది, ప్రాణం పుట్టింది, ఇవన్నీ షోడశ కళలు అంటే ప్రాణము ఇంద్రియాలు అవన్నీ తర్వాత వరుస గ్రంథంలో మనకు వస్తాయి. ఇవే 16 కళలు. దానిలోంచి ఏవేవి పుట్టేయో సృష్టి ప్రక్రియ చెప్తారు, తర్వాత లయ ప్రక్రియ చెప్తారు. ఈ సృష్టి ప్రక్రియలో ఏవేవి పుడుతున్నాయో అవన్నీ కళలు. వాటన్నిటికీ కారణం ఈయన. ఆ కారణమైనప్పుడు శరీరాంతర్వర్తిగా ఉన్నాడు. అంటే ఈ శరీరం లోపల ఉండేటువంటి ఆ చైతన్యమునకే ఈ కళలన్నీ పుడుతున్నాయి. అంటే వాటికి అంతకీ ఆధారం ఇదే, అంతే తప్ప పరిచ్ఛేదం చెప్పడంలో ఉద్దేశ్యం కాదు. ప్రాణాది కళా కారణత్వా నహి శరీర మాత్ర పరిచ్ఛిన్నస్య ప్రాణశ్రద్ధాదీనాం కళానాం కారణత్వం ప్రతిపత్తుం శక్నుయాత్. అంటే ఇన్నిటికీ కారణం అంటే ఈ శరీరం లోపల మాత్రమే ఉంటే, శరీర మాత్ర పరిచ్ఛిన్నుడైతే ఆయన ప్రాణాది కళలకన్నిటికీ కారణము అని చెప్పడం కుదరదు. ఎందువల్ల అని అంటే దానికి బాగా కొంచెం ఆలోచించుకోవాలి. ఈ శరీరం ఎలా వచ్చింది? ప్రాణము మొదలైనటువంటి కళలు అన్నీ తయారైన తర్వాత వాటి యొక్క కార్యంగా శరీరం వచ్చింది. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నవాడే ప్రాణాలు పుట్టించేవి అంటే ఎలా కుదురుతుంది? అంటే బయట ఉన్నవాడు ప్రాణాదులను పుట్టిస్తే ఆ ప్రాణాదులన్నిటి వల్ల ఈ శరీరం వచ్చింది అని చెప్పాలి. అంటే కేవలం శరీరంలో మాత్రమే ఉంటే స్వోత్పత్తే పూర్వం స్వస్య అభావాత్ అనమాట. తనకంటే ముందు ఈ శరీరం పుట్టక ముందు తను లేడు కనుక, శరీరం పుట్టక ముందు తను లేకపోతే అదే సహస్ర ప్రాణ ఆశ్రయత, వాడు ప్రాణాన్ని పుట్టించాడు అని. అంటే ఈ శరీరంలో ఉన్నవాడు ప్రాణాన్ని పుట్టిస్తాడా? ఈ ప్రాణాదులన్నీ వచ్చిన తర్వాత శరీరం ఏర్పడిందా? అందుచేత ఇది కేవలం అక్కడే ఉన్నాడు అనే మాట కుదరదు. అలా కనుక చెప్పినట్లయితే ప్రాణాదుల యొక్క ఉత్పత్తియే కుదరదు అని మాట రాస్తాం. నహి అదే పురుష కార్యాణం కళానాం కార్యం సచ్చరీరం. పురుషుల యొక్క కార్యములైనటువంటి కళలు, వాటి చేత తయారయ్యేది శరీరం. ఈ శరీరము కారణం స్వస్య పురుషం కుండబదరం ఇవ అభ్యంతరీకుర్యాత్. అలాగా అంటే తనకి కారణమైన దానికి కూడా కారణమైన పురుషుడు. ప్రాణాది కళలకు కారణమైనది శరీరము. ఆ శరీరము కళలకి కార్యం. ఆ కళలకి కారణమైన వాడు పురుషుడు. ఆ పురుషుడిని తను ఎలా చెబుతుంది అని, ఈ శరీరంలోనే ఉన్నాడు అనే మాట ఎలా చెప్తాడు? అంటే గురుగారు అండి, అమ్మ ఏమండి చెప్పండి. షోడశ కళలను తయారు చేసిన తర్వాత శరీరం పుట్టింది. అవును, ఆ శరీరం మళ్ళీ పరమాత్మ వచ్చి కూర్చుంటాడా? అదే అర్థం ఇక్కడ. అలా కాదు కదా, అంచేతే అడుగుతున్నాడు. ఆ పరమాత్మ కేవలం ఈ శరీరంలో మాత్రమే ఉన్నవాడు కాదు, అంతటా ఉన్నవాడు. అంతటా ఉన్నటువంటి ఆ పురుషుడు ఈ కళల్ని తయారు చేశాడు. ఆ కళల వల్ల శరీరం పుట్టింది. అది క్రమం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పద్ధతుల్లో ఆ పురుషుడు శరీరంలో మాత్రమే ఉన్నాడు అంటే ఇది కళల వల్ల తయారైన శరీరము పురుషుడు. అక్కడ ఉన్నవాడు కళలకు కారణం ఎలా అవుతుంది? తనకి కారణానికి కారణం కాడు కదా. అంచేత మొదట్లో సర్వవ్యాపకమైన పురుషుడు ఉన్నాడు. ఆయన వల్ల కళలు తయారయ్యాయి. ఆ కళల వల్ల శరీరం ఏర్పడింది. ఆ క్రమంలో ఆ పురుషుడు సర్వవ్యాపకుడు అంటేనే కుదురుతుంది తప్ప ఆయన ఈ శరీరంలోనే ఉన్నాడు అంటే శరీరం తయారకవు ముందు కళలు ఉన్నాయి. ఆ కళలకి శరీరంలో ఉన్న పురుషుడు కారణమని ఎలా అంటారు? మరి శరీర పరిచ్ఛిన్న శృతి ఎందుకు చెప్పారు? దానికి ఎలాగ అర్థం చేసుకోవాలి? ఏమండి, శరీర పరిచ్ఛిన్న పురుషుడి నుంచి శృతి చెప్పింది కదా. అవును, ఆ లైన్ కి ఇక్కడ మరి కళలు తయారు చేసిన తర్వాత శరీరం తయారైన తర్వాత మరి పురుషుడు ఏమైనట్టు? ఆయన ప్రత్యేగాత్మ, ఆయన ఇక్కడ ఉన్నవాడు ఒకడే అని చెప్పడం కోసం. ఈ శరీరంలో ఉన్న ప్రత్యేగాత్మ ఆయన ఒకడే అది చెప్పడమే తప్ప ఆయన వేరు ఈయన వేరు కాదు. నాకు పురుష కార్యాణం కళానాం ఆ పంక్తి మీద పట్టుకోవాలి. పురుషుడి యొక్క కార్యములు కళలు, వాటికి కార్యం సచ్చరీరం. ఆ కళల వల్ల పుట్టే శరీరము కారణం స్వస్య పురుషం కుండబదరాదివది అభ్యంతరీకర్తం నశక్యతే నా కుర్యాత్ అని అర్థం. ఈ శరీరము కళల యొక్క కార్యము, ఆ కళలు పురుషుడు యొక్క కార్యములు. అంటే ఫస్ట్ పురుషుడు, దాని తర్వాత కళలు, దాని తర్వాత కార్యమైన శరీరము వచ్చింది. ఇప్పుడు ఈ శరీరము తన యొక్క కారణమునకు కారణమైన పురుషుణ్ణి, తనకి కారణమైన కళలు, వాటికి కారణమైన పురుషుడు, వాడిని తనలో ఎలా పెట్టుకుంటుంది అని.
అది కుండబదలమివ నా అభ్యంతరీకురియా, తనలో అట్టే పెట్టుకోడు. ఇలా పోనీ అలా కాదండి, బీజ వృక్షాదివత్ స్యాత్ అని వాళ్ళు తెలివైన వాళ్ళే కదా, చెట్టు విత్తనం లాగా చేయొచ్చు కదా. చెట్టులో విత్తనాలు ఉన్నాయా లేదా? ఈ చెట్టు విత్తనంలోంచే పుట్టింది కదా. విత్తనంలోంచి పుట్టిన చెట్టు మళ్ళీ దానిలో పండు, దానిలో మళ్ళీ విత్తనం, దానికి కారణం అవుతుంది కదా. అలా చేయొచ్చు కదా ఇది కూడాను అని వాళ్ళు ఆశంకించారు. బీజ వృక్షాదివత్ స్యాదితి చేత్ అంటే యథా బీజ కార్యం వృక్ష తత్కార్యంచ ఫలం స్వకారణ బీజం అభ్యంతరీకరోతి. చూసారా, ముందు విత్తనం వల్ల వృక్షం పుట్టింది, ఆ వృక్షం వల్ల ఒక పండు తయారైంది, ఆ దాని వల్ల తయారైన పండులో మళ్ళీ ఈ విత్తనం దానిలో ఉంది. అంటే వాడు దానికే ఉపపాదన చేశాడు అనమాట. ఒక విత్తనం వల్ల తయారైన చెట్టు, ఆ చెట్టులో ఒక పండు, మళ్ళీ ఆ పండులో ఈ విత్తనం, కారణం అక్కడే ఉందిగా, ఈ విత్తనం మళ్ళీ ఆ పండులో ఉంది కదా. అలాగే ఈ పురుషుడు ఆ శరీరంలో ఉండొచ్చు. పురుషుడు విత్తనం లాంటివాడు, వాడి వల్ల తయారైన చెట్టు లాంటిది కళలు, దానివల్ల తయారైనది పండు లాంటిది శరీరం. ఈ శరీరంలో మళ్ళీ తల ఉండొచ్చు కదా, నష్టమే ఉంది, పండులో విత్తనాలు ఉన్నాయి కదా అని అడుగుతున్నాడు వాడు. యథా బీజకార్యం వృక్ష తత్కార్యంచ ఫలం స్వకారణం బీజం అభ్యంతరీకరోతి. ఇది ఆమ్రాది. అలాగా ఉదాహరణ, మామిడి టెంక ఉంది, ఈ టెంక పాతితే చెట్టు వస్తుంది, చెట్టుకి కాయలు కాస్తాయి, దాని పండు ఉంటుంది, ఆ పండులో మళ్ళీ టెంక ఉంటుంది. ఆ తర్వాత ముందున్నది తర్వాత ఎలా వచ్చిందంటే అనకూడదు, బీజ వృక్షం వల్ల ఇలా కలిగింది కదా అని అడిగేది. తద్వత్ పురుషం అభ్యంతరీకుర్యాత్ శరీరం స్వకారణమపి ఇతి చేత్. ఇది వాడి అభిప్రాయం. తన యొక్క కారణములకు కారణమైన పురుషుణ్ణి కూడా తనలోనే అట్టబెట్టుకోవచ్చు కదా అని అంటే, అన్యత్వాత్ సవయవత్వాచ్చ, అది తేడా ఉంది దానికి దీనికి. బీజము, వృక్షము, ఫలము ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేర్వేరు సవయవములు, అన్యములు, భిన్న భిన్నములుగా ఉన్నాయి, సవయవములుగా ఉన్నాయి. ఆ చెట్టు వేరు, ఆ అంటే చెట్టుకి మొదట్లో తయారవడానికి కారణమైన విత్తనం వేరు, దానికి అవయవాలు ఉన్నాయి, అది వృక్షంగా పెరిగింది, దానికి పండు వచ్చింది, దానిలో ఉన్న అవయవాలు వేరు, దీనికి అవయవాలు ఉన్నాయి. కానీ బ్రహ్మ దగ్గరకు వచ్చేసరికి అన్ని లేవు, ఒకటే ఉంది, నిరవయవం. ఆ విత్తనాలు బీజాల దగ్గరకు వచ్చేసరికి బీజములు భిన్న భిన్నములుగా ఉన్నాయి, సవయవములుగా ఉన్నాయి. కనుక అలా చెప్తే చెప్పుకోండి మీరు. కానీ మా దగ్గర వచ్చేసరికి అది కుదరదు, ఒకటే, దానికి అవయవాలు లేవు, సవయవము కాదు, నిరవయవము, ఏకము అయినటువంటి విజ్ఞానం కదా అని అడుగుతుంది. అన్యత్వాత్ సవయవత్వాచ్చ. ఉదాహరణ దాన్ని ఉపపాదన చేస్తున్నారు. దృష్టాంతే కారణ బీజాత్ వృక్ష ఫల సంవృతాని అన్యాన్యేవ బీజాని. వేరే దృష్టాంతం దగ్గర మీరు చెప్పినటువంటి బీజ వృక్ష దృష్టాంతం దగ్గర కారణం బీజం, దానికంటే వృక్షం వచ్చింది, దాని యొక్క ఫలం వచ్చింది, దానిలో సంవృత్తములైనటువంటి బీజములు ఈ మొదటి బీజం కాదు, ఈ బీజముల కంటే వేరే బీజాలు అవన్నీ. కానీ ఇప్పుడు ఏంటి, పురుషుడు అంటే ఆ పురుషుడు ఒకటే, వాడు వేరు వీడు వేరు అడగకూడదుగా, ఒకటే అన్నాడుగా, మరి వాడే ఇక్కడ ఎలా కూర్చుంటాడు అని అడుగుతున్నాను. ఇక్కడ భేదం ఉంది కదా. దృష్టాంతే కారణ బీజాత్, కారణమైన బీజము నుండి పుట్టిన వృక్షము, దాని యొక్క ఫలము, దానిలో సంవృత్తాన్ని, దానిలో ఉన్నటువంటివి అన్యాన్యేవ బీజాని. ఈ మొదటి బీజం కాదు, అది మొదటి విత్తనం కారణమైన బీజమే కాదు, వేరే వేరే విత్తనాలు వస్తాయి. దార్ష్టాంతికేతు స్వకారణభూత సయేవ పురుష శరీరే అభ్యంతరీకృత శ్రూయతే. ఇది వేరు కాదు, వాడే మొట్టమొదట్లో కారణమైన ఏ శరీరం అయితే పురుషుడు ఉన్నాడో వాడే ఇక్కడ ఉన్నాడు అంటున్నారు. ఇది ఎలా కొద్ది అది దార్ష్టాంతికేతు స్వకారణభూత సయేవ పురుష శరీరే అభ్యంతరీకృత శ్రూయతే. బీజవృక్షాదీనాం సవయవత్వాచ్య స్యాదాధారాధేయత్వం. అది దానిలో ఉంది అనొచ్చు. బీజము వృక్షము అంటే వృక్షము యొక్క ఫలము అవయవాలు ఉన్నాయి కనుక, సవయవములు కనుక ఒకటి ఆధారము, రెండోది ఆధేయము అనొచ్చు. కానీ ఇక్కడ నిరవయవశ్చ పురుష, నిరవయవ పురుష, సవయవాశ్చ కళాః శరీరంచ ఏతేన ఆకాశస్యాపి శరీరాధారత్వం అనుపపన్నం
కిముత ఆకాశ కారణస్య పురుషస్య తస్మాత్ అసమానో దృష్టాంత. మీరు చెప్పిన దృష్టాంతం దీనికి సరిపడదు అని ఉపపాదన చేస్తున్నారు. ఉదాహరణకి ఏంటి అంటే కారణం పురుషుడు అంటున్నారు, కారణం అది నిరవయవం. దానిలో పుట్టిన కళలు శరీరము అనేవి సవయవాలు. అంచేత ఇవి వాటి కాదు, సవయవములైన వీటికి నిరవయమైన ఆధారం ఎలా అవుతుంది? అది కుదరదు. ఏతేన ఆకాశస్యాపి శరీరాధారత్వం అనుపన్నం. ఆకాశము అన్నారు, ఆకాశం కూడా నిరవయవమే కదా. అంచేత అది కూడా అవయవత్వం కుదరదు, అధికరణంగా కుదరదు. కనుక అదే అధికరణం కాకపోతే దానికి కూడా కారణమైన పురుషుడు అధికరణం అని ఎలా అంటారు? అంచేత ఈ దృష్టాంతం మీరు చెప్పింది సరిపోదు అంటే వాళ్ళు చదువుకున్నారు, కుదరలేదు అని. కిం దృష్టాంతం వచన ఆకాశానికి ఆధారత్వం ఎందుకు వచ్చింది, సంబంధం ఏంటి ఇక్కడ ఈ టాపిక్ లో? అంటే సవయవత్వం చెప్తారంటే అలా కాదు, అన్నిటికీ ఆధారం ఆకాశం అందాం, ఆకాశం అందాం అనుకుంటే ఆకాశానికి కూడా కారణం పురుషుడే కదా. తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మలోంచి ఆకాశం వచ్చింది కదా. వీటన్నిటికీ ఆధారం ఆకాశం. ఆకాశం కూడా నిరవయమేనయ్యా, అదే ఆధారం కాదు. దానికి కారణమైన పురుషుడు ఎక్కడవుతాడు అని అడుగుతుంది. న్యాయించండి. కిముత ఆకాశ కారణస్య పురుషస్య శరీరాధారత్వం ఆకాశానికి చెప్తాము అంటే అదే కుదరదు, ఎందువలన నిరవయవత్వం కనుక. అలాంటప్పుడు అసలు దానికే కుదరకపోతే దానికి కారణమైనటువంటి పురుషుడికి ఆధారత్వం చెప్పడం సాధ్యం కాదు కనుక ఈ దృష్టాంతం పొసగదు అన్నాం. పోన్లేండి కింద దృష్టాంతేనా వచనాత్ స్యాదితి చేయన్నా అని వాళ్ళు దృష్టాంతం పోన్ వదిలేండి, దృష్టాంతం వద్దు చెప్పారు కనుక. ఇహైవ అంతఃపురుషే అంతఃశరీరే పురుష అన్నారు కనుక ఈ వచనం చేత ఈ మాట చెప్తాము, దృష్టాంతంతో పని లేదు అది కనుక. అంటే వచనస్య అకారకత్వాత్, వచనం ఏం చేస్తుంది అని అంటే ఉన్నదాన్ని చూపిస్తుంది తప్ప లేని వస్తువుల్ని అలా తయారు చేస్తుంది కాదు. వచనం ఎప్పుడూ తయారు చేయదు, ఉన్నదాన్ని చెబుతుంది, కారకం కాదు వచనం. మీరు చెప్పినంత మాత్రాన ఉన్న వస్తువు మారిపోదు. ఉన్న వస్తువుని చెప్పడానికి వచనం ఉపయోగపడుతుందే తప్ప వచనం అన్యథాకరణం చేయడంలో దానికి సామర్థ్యం లేదు. నాకు వచనం వస్తునః అన్యథాకరణే వ్యాప్రియతే. వస్తువు ఏది అక్కడ ఉంది, ఇది శరీరంలో ఉంది అనే మాట నువ్వు చెప్పేస్తే అయిపోతుందా? చెప్పేస్తే అవ్వదు కదా. చెప్పడం ఈ వచనము అనేది ఉన్నదాన్ని చెప్పడానికి ఉపయోగపడుతుందే తప్ప లేని దాన్ని తయారు చేయడానికి వీలు పడదు. వచనస్య అకారకత్వం. వీటి దృష్టిలో వచనము అంటే శృతి వాక్యం ఉందని చెప్తున్నాడు అండి. మేము మాట వరుసకు మేము అంటాము అంటున్నాడు వీడు. ఎవరు నువ్వు నేను చెప్పిన మాటలకు లెక్క కాదు కదా. ఇహైవ అంతఃశరీరే అని ఉపపాదన చేస్తున్నారు కదా వాళ్ళు. ఆ వచనమే తీసుకుని మాట్లాడుతున్నాడు కదా. ఇహైవ అంతఃశరీరే, ఈ శరీరంలోనే ఆ పురుషుడు ఉన్నాడు అన్నాడు కదా. అక్కడే మాట్లాడాలి విచారణ. అది వచనం శృతి వచనమే కదా. అది కూడా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెబుతుంది తప్ప లేని దాన్ని తయారు చేయడం దానికి శక్తి కాదు. అది ఏం చేస్తుంది, వచనం వస్తునః అన్యథాకరణే వ్యాప్రియతే. వస్తువుని మరో రకంగా చేయడానికి దానికి వ్యాపారం లేదు. మరి కింతరిహి యథాభూత అర్థ అనువర్జ్యోతనే, ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడానికి ఉపయోగపడుతుంది వచనం. యథాభూతమైన అర్థమును తెలియజేయడానికే ఉపయోగపడుతుంది. అంచేత ఏం చేయాలి ఇది అంటే తస్మాత్ అంతఃశరీరే ఇత్యేతద్వచనం అండస్యాంతర్వ్యోమ ఇది వచ్చ ద్రష్టవ్యం. అది ఈ వచనం ఎలా చేయాలి? బ్రహ్మాండ కారణమైన ఆకాశము బ్రహ్మాండంలో ఉంది అంటున్నారు. బ్రహ్మాండం ఎలా పుట్టింది? ఆకాశాది క్రమంగా కదా సృష్టి మొదలైంది. మొదట ఆకాశము, తర్వాత భూత పంచకము ఇలా చెప్పని చెప్పారు. దాని తర్వాత బ్రహ్మాండం తయారైంది. ఈ బ్రహ్మాండంలో ఆకాశం ఉందన్నారా లేదన్నారా? ఇది కారణమైన ఆకాశం బ్రహ్మాండంలో ఉందన్నారుగా. అది అంతే ఉత్తినే అలా మేనమాపోలిగ్గా అలా చెప్పారే తప్ప దానికి కారణము దీనిలో ఉంది అని అర్థం కాదు. అండమునకు కారణమైన ఆకాశము బ్రహ్మాండాంతర్వర్తి అని మీరు ఎలా చెబుతున్నారో అదే రీతిగా దీన్ని కూడా చూసుకోండి. అంతఃశరీరే ఇత్యేతద్వచనం అండస్యాంతరం వ్యోమ ఇది వచ్చ ద్రష్టవ్యం. అంతే దానిలో ఉంది అని అర్థమే తప్ప భ్రమసిద్ధమైనటువంటి పరిచ్ఛిన్నత్వం కుదరదు. పైగా శరీరాంతర్వర్తి పురుషుడు అంటే శరీరంలో మాత్రమే ఉన్నాడు అని అర్థం కాదు. ఈ శరీరంలో ఆయన ఉపలబ్ధం అవుతాడు, ఉపలబ్ధి నిమిత్తం. ఇక్కడ మాత్రమే ఆయన్ని చూడడం వీలవుతుంది. తకమా చోట ఆయన ఉన్నప్పటికీ ఆయన్ని తెలుసుకోవడం కష్టం.
భాష్యకారులే శంకరాచార్యుల వారి సూత్ర భాష్యంలో అన్నారు, సమస్త వసుధాధిపతి అయోధ్యాధిపతి నృత్యతే అంట. శ్రీరామచంద్ర ప్రభువు సమస్త ప్రపంచానికి అధిపతి, కానీ ఆయన్ని అయోధ్యాధిపతి అన్నారు. అయోధ్యాధిపతి అంటే అయోధ్య నగరానికి మాత్రమే రాజు, అయినా తక్కువ దేశానికి కాదని అర్థం కాదయా. ఏదో అక్కడ కనిపిస్తాడు, అక్కడ ఉంటాడు కనుక, ఆయన నివాస భూమి కనుక, అక్కడ దొరుకుతాడు కనుక దానికి అధిపతి అన్నాం. ఆయన అక్కడ తక్కువ దేశానికి అధిపతి కాదు అని అర్థం కాదు. అలాగే హృదయ పుండరీకంలో పురుషుడు ఉన్నాడు అంటే హృదయము అనేది ఆ పురుషుణ్ణి ఉపలబ్ధి పొందడానికి సాధనం, ఉపలబ్ధి నిమిత్తం, దాన్ని తెలుసుకోవడానికి నిమిత్తం అది అనే ఉద్దేశంతో అంతర్వర్తి అని చెప్పాం. ఉపలబ్ధి నిమిత్తత్వాచ, అక్కడే ఆయన దొరుకుతాడు, అక్కడే అభివ్యక్తం అవుతాడు, అంచేది అక్కడ ఉన్నాడు అని చెప్తున్నాను తప్ప అక్కడ మాత్రమే ఉన్నాడు అనే మాట కాదు. పురుషుడు సర్వవ్యాపకుడు. అంచేత మీరు పరిచ్ఛిన్నుడు అనిత్యమవుతుంది అనే ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. ఆయన పరిచ్ఛిన్నుడు కాదు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ దొరుకుతాడని అర్థమైతే తప్ప ఇక్కడే ఉన్నాడు అని అర్థం కాదు. అంచేత సర్వవ్యాపకము, చైతన్యము, సర్వవ్యాపకము, నిత్యము. తర్వాత ఉపలబ్ధి నిమిత్తత్వాచ దర్శన శ్రవణ మనన విజ్ఞానాది లింగై అంతఃశరీరే పరిచ్ఛిన్న ఇవహి ఉపలభ్యతే పురుష. పురుషుడు శరీరాంతర్వర్తిగా కనిపిస్తున్నాడు, అప్పుడు పరిచ్ఛిన్నుడు లాగా కనిపిస్తాడు, పరిచ్ఛిన్నుడు కాదు. కానీ దర్శనము, శ్రవణము, మననము, విజ్ఞానము ఇవన్నీ కూడా హేతువులు. ఈ హేతువులతో ఆయన అక్కడే శరీరంలోనే ఉన్నాడా అనిపిస్తుంది, పరిచ్ఛిన్నుడా అన్నట్టుగా అనిపిస్తుంది. పరిచ్ఛిన్న ఇవ దృశ్యతే ఉపలభ్యతే పురుష అతః ఉచ్యతే అంతఃశరీరే సౌమ్య స పురుష అని శృతి వచనాన్ని సమన్వయం చేశారు. అంతేగాని అంతఃశరీరే యః పురుష అన్నారు కనుక ఈ పురుషుడు ఇక్కడే ఉన్నాడు, ఇంకెక్కడా ఉండడు, ఇలాంటి ఆలోచన చేయకూడదు. ఇక్కడ దొరుకుతాడు, అంతటా ఉన్నవాడే అయినప్పటికీ ఇక్కడ ఉపలబ్ధికి కారణం అవుతాడు అని చెప్పడమే ఉద్దేశం. అంటే కేవలం ఆకాశక కేవలం వ్యష్టి దృష్టి కేవలం అది మాత్రమే పెట్టుకుని పూర్వపక్షులు చేసిందండి అది. వ్యష్టి లేదు, సమస్య లేదు. ఆ పంక్తికి అర్థం ఏంటి? ఆ పురుషుడు శరీరమందు ఉన్నాడు అని చెబుతోంది వేదం. శరీరమందు మాత్రమే ఉండేటువంటి పురుషుడు పరిచ్ఛిన్నుడు అనిత్యుడు అవుతాడు కదా అని ప్రశ్న. అంటే ఆ మాటకి అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నాడు అని చెప్పడం, ఇక్కడ మాత్రమే ఉన్నాడని చెప్పడం కోసం కాదు, ఇక్కడ దొరుకుతాడు అని చెప్పడం కోసమే చెప్పాను తప్ప అంతటా ఉన్నాడు అనేదే మా సమాధానం. కనుక అనిత్యత్వం లేదు. అత ఉచ్యతే అంతఃశరీరే సౌమ్యాస పురుష ఇది న పునరాకాశకారణ సన్ కుండబదరవత్ శరీర పరిచ్ఛిన్న ఇది మనసాపి ఇచ్ఛతి వక్తుం మూఢోపి కిముత ప్రమాణభూత శృతి అని. ఆకాశానికి కూడా కారణము అని చెప్పాడు కదా పురుషుడు. ఈ కుండంలో ఉన్నటువంటి రాగి చెట్టు లాంటి రాగిపండు లాంటి వాడు అని ఎవడంటాడు? ఎంత మూర్ఖుడు కూడా అండి ఈ మాట. ఆకాశానికి కారణమైన పురుషుడు ఈ కుండలో చిన్న రాగిపండు లాగా ఉన్నాడు అని ఎలా అంటారయ్యా? ఇది ప్రమాణభూతమైన శృతి మాట అంటుందా? మూర్ఖుడు కూడా అనే మాట కాదు ఇది అంటున్నారు. ఎంత సున్నితంగా చీవాట పెడతారు ఆ భాష్య శైలి, ఎంత అందంగా. నపునర్ ఆకాశ కారణ సన్, ఆకాశము సర్వవ్యాపకం, దానికి కూడా కారణం అంట ఆయన. మరి ఆకాశానికి కారణమైన ఆ పరమాత్మ ఈ కుండలో ఉండేటువంటి రేగిపుండులాగా ఉంటాడు అని ఎవడంటాడండి? ఇది కేవలం మూర్ఖుడు కూడా ఈ మాట అండు, ప్రమాణభూతమైన శృతి అంటుందా ఈ మాట అంటున్నారు. కుండబదరవత్ శరీర పరిచ్ఛిన్న ఇది మనసాపి ఇచ్ఛతి వక్తుం మూఢోపి కిముత ప్రమాణభూత శృతి. యస్మిన్ నేతా షోడశ కళా ప్రభవంతి ఇత్యుక్తః పురుష విశేషణార్థం కళానాం ప్రభవః స చ అన్యార్థోపి స్మృతః స కేన క్రమేణ స్యాత్ ఇత్యత ఇదముచ్యతే చేతన పూర్వికా చ సృష్టిః ఇత్యేవమర్థం చ. యస్మిన్ నేతా షోడశ కళా ప్రభవంతి అనే మాట ఉంది. ఆ పురుషుణ్ణి చెప్పడానికి ఆయన యందు ఈ రకమైన 16 కళలు పుడుతున్నాయి అనే మాట చెప్పారు. ఇదెందుకు చెప్పడం? ఈ కళల యొక్క పుట్టుక ఎందుకు చెప్పినట్టు? కళానాం ప్రభవః సహ అన్యార్థోపి శ్రుతః, వేరేగా దాని ప్రయోజనం వేరేగా ఉంది. కళోత్పత్తి సౌకర్యం చెప్పారు, బాగానే ఉంది. ఏ క్రమంలో కళలు పుడతాయి, దాని యొక్క కారణం ఏమిటి అనేది ఆ సౌకర్యం వేరేగా ఉన్నమాట నిజమే. కానీ ఇదంతా ఎందుకు చెప్పారు అంటే సైక్షాంచక్రే దగ్గర నుంచి ప్రారంభం చేసి సృష్టి ప్రక్రియ చెప్పి అధ్యారోపణ చేసి తర్వాత అపవాద న్యాయం చేత దాన్ని అంతటిని నివారించి ప్రళయం చెప్పి ఈ రకంగా చెప్పినప్పటికీ దాని ఉద్దేశ్యం ఏమిటి అని అంటే
ఈ ప్రపంచానికి అంతటికీ ఆయనే కారణము అని చెప్పడమే ఉద్దేశం. సచ అన్యార్థోపి స్వతః కేన క్రమేణ స్యాదిత్యతః ఇదముచ్యతే. ఏ క్రమంలో ఈ కళలన్నీ పుడతాయి ఆ క్రమం చెప్పడం కోసం చెప్పారు ఒకటి. పైగా చేతన పూర్వికాచ సృష్టి, అదొకటి విశేషం. చేతనుడు పూర్వికమైన సృష్టి అంటే ప్రాణము మొదలైనటువంటివి సృష్టి కానీ దాని యొక్క ఉత్క్రమణము మొదలైన ఫలాలు కానీ ఇదంతా కూడా దీనికి ఆధారం చేతనమే. ఎందువలన ఈక్షాంచక్రే అని ఉంది మొదట్లో, ఈక్షాంచక్రే అని. ఈక్షణం అనే మాట చెప్పారు కదా, ఈక్షణం చేతన ధర్మం. అంచేత చేతనుడైనటువంటి పురుషుడే దీనికి అందరికీ కారణం కావాలి తప్ప తక్కువది కారణం కాదు. ఈ మాట ఎందుకు గట్టిగా చెబుతున్నారు అంటే అచేతనమైన ప్రధానం కారణమని సాంఖ్యులు అంటారు. ఆ సాంఖ్య సిద్ధాంతాన్ని అవతల తోసేయడం కోసం చేతన పూర్విక సృష్టికి సాంఖ్య సిద్ధాంతంలో ప్రధానం కారణం అంటున్నారు. తప్పు. ఈక్షాంచక్రే అనే మాట ఉంది కనుక ఈక్షత్యధికరణం ఈక్షతి అందులో ఉంది కదా. ఈక్షణము అనేటువంటిది చేతనుడికే సాధ్యం కానీ అచేతనమైన ప్రధానాలకి సాధ్యం కాదు కనుక ఈక్షత్యధికరణం అక్కడ సూత్రభాష్యంలో. కానీ ఇక్కడ ఈక్షాంచక్రే అనే పదం ఉంది ఇక్కడ ఈ శృతిలో. యస్మిన్ నేతా కళా ప్రభవంతి దగ్గర ఈక్షాంచక్రే కస్మిన్నహముత్క్రాంతో భవిష్యామి కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్టాస్యామీతి అని ఉత్తర మంత్రంలో ఈక్షాంచక్రే అని కనిపిస్తోంది కనుక ఈ సృష్టి కానీ ఈ తర్వాత చేసే ప్రళయం కానీ దాని యందు ఉనికి కానీ ఇవన్నీ కూడా చేతన పూర్వకములు అనే విషయం తెలుస్తోంది కనుక చేతనుడైన పురుషుడే దీనికి కారణము అని చెప్పాలి తప్ప ప్రధాన కారణవాదం పనికిరాదు. యస్మిన్ నేత షోడశ కళా ప్రభవంతి ఇత్యుక్తః పురుష విశేషణార్థం కళానాం ప్రభవః సచ అన్యార్థోపి శ్రుతః కేన క్రమేణ స్యాదిత్యతః ఇదముచ్యతే చేతన పూర్వికాచ సృష్టి ఇత్యేవ వర్ధంచ. ఈ రెండు ప్రయోజనాలు చెప్పారు. అంటే వాడు అడిగింది ఏమిటి భారద్వాజుడు? పురుష షోడశ కళః పృష్ఠ 16 కళలు కలిగిన పురుషుడు అనేది భారద్వాజుల యొక్క ప్రశ్న. ఆ పృష్ఠ యః భారద్వాజేన సహ ఈక్షాంచక్రే ఈక్షణం దర్శనం చక్రే కృతవానిత్యర్థః. చూశాడు, దర్శనం చేశాడు, చూశాడు. దేన్ని చూశాడు అంటే సృష్టి ఫల క్రమాది విషయం. సృష్టి యొక్క జ్ఞానము, వాటి యొక్క ఫలము యొక్క జ్ఞానము, వాటి యొక్క క్రమము యొక్క జ్ఞానము కూడా చూశాడు వాడు. అంటే సృష్టి ఎలా జరిగింది, వాటి యొక్క ఫలం ఏమిటి, వాటి క్రమం ఏమిటి, ఇవన్నిటినీ కూడా ఆయన ఆలోచించాడు. కథం ఇత్యుచ్యతే కస్మిన్ కర్తృవిశేషే దేహాదుత్క్రాంతే ఉత్క్రాంతో భవిష్యామి అహం ఏవం కస్మిన్ వా శరీరే ప్రతిష్ఠితే అహం ప్రతిష్టాస్యామి ప్రతిష్ఠితస్యామిత్యర్థః. ఈ శరీరంలోంచి ఎవడు బయటికి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను, లేదా ఈ శరీరంలో ఎవడు ఉన్నంతకాలం నేను ఇక్కడ ఉంటాను, అది వాడెవడు ఏమిటి అనేది ఆలోచనగా చేస్తున్నాడు ఆయన. కస్మిన్ కర్తృవిశేషే దేహాత్ ఉత్క్రాంతే, ఈ శరీరంలోంచి ఆ కర్త తొలగిపోయినప్పుడు నేను ఉత్క్రాంతుడిని అయిపోతాను. లేదా కస్మిన్ శరీరే ప్రతిష్ఠితే, ఏది ఈ శరీరంలో ఉన్నంత కాలం నేను చక్కగా ప్రతిష్ఠను పొందుతాను, దాన్ని చెప్పండి నాకు అని అడిగాడు. అది చెప్తే చేతనుడైన పురుషుడే అవ్వాలి తప్ప తక్కువ ఎలా అవుతుంది? అంచేత పురుష పూర్విక సృష్టి అనేటువంటి విషయం తేలుతోంది అనేది ఇక్కడ వరకు బౌద్ధ మత ఖండనం అయిపోయి స్వసిద్ధాంతం చెప్పారు. ఇప్పుడు దీని తర్వాత సాంఖ్యమతం ప్రస్తావన తీసుకొస్తున్నారు. నన్ను ఆత్మ అకర్త ప్రధానం కర్తృ, ఆ పురుషుడు కర్త కాదు, ఆత్మ కర్త కాదు, మరెవరు ప్రధానం కర్త. ప్రధానం అంటే సత్వరజస్తమో గుణానాం సామ్యావస్థ, ప్రకృతి అనే పేరుతో పిలువబడే సత్వరజస్తమో గుణముల యొక్క సామ్యావస్థని ప్రధానం అంటారు. అదే కర్త, అదే పనులు చేస్తుంది. అతః పురుషార్థం ప్రయోజనం ఉదరీకృత్య ప్రధానం ప్రవర్తతే. పురుషుడి యొక్క కోరికలు, పురుషుడికి ప్రయోజనం కలగడం కోసం ప్రధానం పనిచేస్తుంది. ఓ ఇంట్లో ఇల్లాలు వంట వండింది అంటే ఆవిడ యజమాని కోసం వండుతుంది. అలాగే పురుషుడికి భోక్తృత్వం ఉంది. పురుషుని యొక్క ఫలానుభవం కోసం ప్రధానము పనులు చేస్తూ ఉంటుంది. అంటే ప్రధానానికి కర్తృత్వం అంగీకరిస్తాం, పురుషుడికి భోక్తృత్వం అంగీకరిస్తాం. అతః పురుషార్థం ప్రయోజనం ఉదరీకృత్య, పురుషుడి యొక్క ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని ప్రధానము ప్రవర్తిస్తుంది. ప్రవర్తించడం అంటే ఏంటి? ప్రధానము మహత్తత్వంగాను
మహత్తత్వం అహంకారంగాను ఇలా మారుతుంది. మూల ప్రకృతి అవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త అని సాంఖ్య సిద్ధాంతంలో వాళ్ళు కార్యక్రమం చెప్తారు. వాళ్ళు మూల ప్రకృతి అనేది అలా ఉంటుంది, అది పుట్టదు, నిత్యంగా ఉంటుంది. వికృతి అనే మాటకి కార్యం అర్థం, ప్రకృతి అనే దానికి కారణం అర్థం. అక్కడ ఆ కారికల్లో సాంఖ్య మతంలో మూల ప్రకృతికి అవికృతి అని అంటే మూల ప్రకృతి కార్యం కాదు, అంటే ఎప్పుడూ సహజంగా ఉంది. దానిలోంచి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త, దానిలోంచి మహత్తత్వము అహంకారము పంచ తన్మాత్రలు అనేవి తయారయ్యాయి. వాటికి ఒక గొప్పతనం ఏమిటి అంటే అవి ప్రకృతి వికృతయ అని అంటే ప్రకృతులు అవుతాయి, వికృతులు అవుతాయి. ప్రకృతులు అంటే కారణాలు, వికృతులు అంటే కార్యాలు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 7 మహత్తత్వము అహంకారము పంచతన్మాత్రలు ఇవి 7 కూడా ప్రకృతి నుంచి పుట్టేవి కనుక ప్రకృతికి కార్యాలు. తర్వాత పుట్టబోయే 16 వికారాలకి కారణాలు కనుక ప్రకృతులు. గురుగారండి చిన్న సందేహం అండి, చాలా మందిని అడిగాను. తన్మాత్రలు ముందా పంచమహాభూతాలు ముందా? కాదు, తన్మాత్రలు ముందు. సూక్ష్మ రూపంగా ఉండేటువంటివి తన్మాత్రలు, అవి స్థూలంగా అభివ్యక్తం అయితే పంచమహాభూతాలు అవుతాయి. అంటే అది ఇక్కడ మీరు స్పష్టంగా అది తెలుస్తుంది కూడా. ఇక్కడ మహత్తత్వము అహంకారము పంచతన్మాత్రలు అవి ముందు పుట్టాయి, తర్వాత షోడశ వికారాలు తర్వాత పుట్టాయి. అంటే తన్మాత్రలు అంటే ఇప్పుడు అపంచీకృత పంచమహాభూతాలండి అన్నమాట. తన్మాత్రలు సూక్ష్మభూతాలు అని పేరుతో అవి ముందున్నాయి. అవి బాగా పంచీకరణం చేస్తే పంచమహాభూతాలుగా బాగా విరిగాయి. అవి తర్వాత మహత్తత్వం అక్కడి నుంచి మూల ప్రకృతి ముందు మొదట ఉంటుంది. ఆ తర్వాత సప్త అంటే 7 పదార్థాలు పుడతాయి, మహత్తత్వము అహంకారము పంచతన్మాత్రలు. ఈ 7 పుట్టేవి పుట్టించేవి కూడా అవుతాయి. మొదటి మూల ప్రకృతిలోంచి పుట్టేవి, తర్వాత నుంచి షోడశకస్తు వికార అని తర్వాత 16 పదార్థాలకి కారణాలు అవుతాయి. కనుక వాటిని ప్రకృతి వికృతయ అని పిలిచారు. ప్రకృతులు అవుతాయి, వికృతులు అవుతాయి. ఆ తర్వాత షోడశకస్తు వికార, అవి కేవలం కార్యములే తప్ప అవి దేనికి కారణాలు కావు, అవి పుట్టేవి మాత్రమే తప్ప పుట్టించేవి కాదు అని 16 పదార్థాలు చెప్పారు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అలాంటివన్నీ. ఇక పురుషుడు ఉన్నాడు పైన, వాడు నా ప్రకృతికి నా వికృతికి, వాడు దేనికి కారణము కాదు, దేనికి కార్యము కాదు. వాడు పుట్టడు పుట్టించడు. కనుక ప్రకృతికి అకర్తి, పురుష అకర్త అని తెలియదు. ఆయన కర్త కాదు, ఆయన ఏం చేయడు. మూల ప్రకృతి కర్త కాదన్న మాట చెప్పలేదు, మూల ప్రకృతికి అవికృతికి అన్నారు. కార్యం కాదు అదే చెప్పారు తప్ప కారణం కాదని చెప్పలేదు. పురుషుడి దగ్గరకు వచ్చేసరికి నా ప్రకృతికి నా వికృతి పురుష అని, ప్రకృతి కాదు వికృతి కాదన్నాడు. ఉదాసీన పురుషుడు సాంఖ్య సిద్ధాంతంలో ఉదాసీనంగా ఉంటాడు అనేటువంటి మాట. అంటే పురుషుడు పైన ఉంటా ప్రధాన పైన ఉంటండి గురుగారండి. ఒక్క నిమిషం. చూద్దాం అయితే సాంఖ్యమతం అది మొదటి నుంచి చివరి వరకు మధ్యలో 2 లైన్లు చదివినా ఉపయోగం లేదు కదా. సాంఖ్యమతం తర్వాత చదువుదాం. ఇందాక ఏదో అడిగారు సందేహం ఏంటి ఇందాక? అంటే వాళ్ళ ప్రశ్న ఏంటి అంటే అలా ఏముండదులేండి కానీ అన్ని అనాదిలే. పురుషుడికి ఇప్పుడు మనం వేదాంతంలో మనం చెప్పింది ఏంటి అంటే పురుషుడికి ఈక్షాపూర్వకం సృష్టికర్తృత్వం చెప్పారు కదా. వాడు పురుషుడు సర్వస్వతంత్రుడు, ఆయన ఆలోచించి ఈ సృష్టినంతటినీ చేశాడు అనే మాట చెప్తున్నారు. ఫలము క్రమము దాని సృష్టి వీటి అన్నిటి యొక్క ఆలోచన ఆయన చేశాడు. ఆయన స్వతంత్రుడుగా ఈ సృష్టికి అంతటికీ కర్త అని చెప్పారు. దాని మీద వాళ్ళు ఖండన చేస్తున్నారు. పురుషుడు స్వతంత్రుడు కాదు, ఆయనకి కర్తృత్వం లేదు, ఆయన ప్రకృతి పరాధీనుడు. పని చేసేదంతా ఏదైనా ఉంటే ప్రధానమే చేస్తుంది తప్ప పురుషుడు చెయ్యట్లేదు. ఈక్షణ కర్తృత్వం స్వాతంత్ర్యేన ఈక్షాపూర్వకం కర్తృత్వం ఏదైతే ఉందో అది తప్పు. ప్రధానమందే ఇదంతా కుదురుతుంది, ప్రధానం అపేక్షతోటే నడుస్తుంది కదా ఇదంతాను. ఈ సృష్టి అంతా ప్రధానం తాలూకు రెస్పాన్సిబిలిటీ తప్ప ఈ పురుషుడికి ఏమీ లేదు. కాబట్టి మీరు సైక్షాంచక్రే అనేటువంటి శృతిలో
పురుషుడికి ఏ కర్తృత్వం చెప్పారో అది కుదరదు అనేది వాళ్ళ పూర్వపక్షం. మనం ఏం చెప్తున్నామో దానికి మొత్తం అనుమతిలోని యుక్తి మొదట్లోనే చెప్పేశాం. ఎంత ప్రధానమని మీరు చెప్పినా అది చేతనం కాదు, జడం. ఈ ఈక్షాంచక్రియ అనే మాట, ఈక్షణము అనేది చేతన ధర్మం తప్ప జడధర్మం కాదు. దానిలోనే ఆన్సర్ వచ్చేసింది. సాంఖ్యమత ఖండనానికి మార్గం ఏమిటి అంటే చేతనుడైన వాడే కర్త కావాలి. ఈక్షణ పూర్విక సృష్టి ఉంది కనుక, ఈక్షణము చేతన ధర్మం కనుక చేతనుడైన పురుషుడే కర్త కావాలి తప్ప ప్రధానము మహత్తత్వం అనే మాట కుదరదు. ప్రధానము అచేతనము కనుక దానికి కర్తృత్వం కుదరదు అనేది మన ఖండనం. వాళ్ళు ప్రధానానికి కర్తృత్వం ఉపవాదం చేశారు వాళ్ళు. అది సాంఖ్య సిద్ధాంతం వాళ్ళు చూపించి సాంఖ్యమత నిరాశం. కొంత పెద్ద గ్రంథం ఉంది, మనం సావకాశంగా చూద్దాం. ఇక్కడతోటి వాళ్ళు ఆపుకుందాం. రేపు పాడ్యమి కదా, అనధ్యాయం. అవునండి. నేనేమో ఒకసారి రేపు రాత్రి హైదరాబాద్ వివాహానికి వెళ్ళి రావాలి. మళ్ళీ మంగళవారం నాడు చదువుకుందాం. అలాగే. ఆదివారం రాత్రి బయలుదేరి వెళ్తాను, సోమవారం మధ్యాహ్నం రాత్రి వస్తాను. అంచేత ఒకసారి అశుభారిని రాజశ్చేతనోతు శుభసంతిం స్మృతి మాత్రేణ యత్వం సాం బ్రహ్మతన్ మంగళం పరం అతి కళ్యాణ రూపత్వా నిత్య కళ్యాణ సంశ్రయాచ స్మర్తॄణాం వరదత్వాచ బ్రహ్మతన్ మంగళం పరం ఓంకారశ్చాథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగళికా ఉభౌ ఓం అథ ఓం అథ ఓం అథ భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూभिः విసేమ దేవకితంజరాయుः స్వస్తి నవింద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాభ్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతిః శాంతిః శాంతిః.